ఎన్నికల్లో ప్రజలు చీకొట్టడంతో మతిభ్రమించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రాం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారని నగర తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. భరత్ తన తీరును మార్చుకోవాలని, ఆదిరెడ్డి కుటుంబం జోలికి రావద్దని హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాపల చినరాజు, 47వ డివిజన్ ఇన్ఛార్జు బేసరి చిన్ని మీడియాతో మాట్లాడారు. భరత్ ఫిల్మెంట్ మాడిపోయిందన్నారు. అయినా ఇంకా అధికారంలో ఉన్నాననే భ్రమలో ఏం చెప్పినా అధికారులు వింటారనుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు అతన్ని ఢిల్లీ నుంచి గల్లీ స్థాయికి దించేశారని గుర్తు చేశారు. భరత్ ఎంపీగా ఉన్నప్పుడు అంటించుకున్న అవినీతి బురద ఇప్పుడు తాము ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై చల్లాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టడంతో చిత్తుగా ఓడిపోయిన భరత్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, ఎవరికైనా చూపించుకోవాలని సలహా ఇచ్చారు. టీడీపీ నాయకులు సలాది ఆనంద్, చింతపల్లి నాని, కందికొండ అనంతు, షేక్ బషీరు, దుత్తరపు గంగాధర్, మామిడి శ్రీను, బూరా రమణ, కానేటి ప్రభుదాస్, మేడికొండ అప్పారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అటువంటప్పుడు పెద్ద పెద్ద బొట్లు పోగేసినటువంటి ఇసుకను దోసేస్తున్నప్పుడు నువ్వేనా గేదెలు కాస్తా ఉన్నావా? వెళ్ళి ఆఫ్ చేయకుండానే ఎలా అంటే ఆకాశంలో చుక్కలు లెక్కెట్టుకున్నావా? మాట్లాడితే ఇసుకను దోసేశారు, వేలాది కోట్ల రూపాయలు దోసేశారు అని ఆదిరెడ్డి వాసు గారి మీద పర్యటిస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత నాయకులతో నువ్వు మాట్లాడుకోండి, ఇసుకను మళ్లించేసింది నువ్వని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. అధికారంలోకి మేము వచ్చి ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్న సమయంలోని ఏదైతే అప్పుడులో నీకు సహకరించినటువంటి అధికారులతో ఆ ఇసుకను దోషిస్తామనేది ఒక సమాచారం. మరి ఈ రోజున ఉన్న నగర సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద నువ్వు లేని అవాక్షలు పేరుతున్నావు. నీ పక్కన ఉన్న అదే ఫోర్ట్ నుండి మరి ప్రవీణ్ చౌదరి ఉన్నాడు. ఆయన అంటాడు, ఇప్పుడే జస్ట్ ఇవాళ ప్రెస్ మీట్ లో చిన్నపాటి పాయింట్లు నాకు తెలిసినాయి. ఆదిరెడ్డి అప్పారావు గారు పెనుగొండ నుంచి వచ్చారంట. మరి నువ్వు రాజమండ్రిలోనే ఉన్నాడు కదా మీ ఎంపీ భరత్రాం. మరి రాజమండ్రి ప్రజలు పెనుగొండ నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని ఒక మేయర్గా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా శ్రీమతి భవానీ గారిని, అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని, మరి ఆ కుటుంబాన్ని ఎందుకు గుర్తించారు? పూర్తిగా ఒక అవగాహనతో మీరు లేరు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. రాజమండ్రిలో నువ్వు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రాజమండ్రి ప్రజలు తిరస్కరించారు. ఇలాంటి 420 పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టమంటే రేపు అనే రోజు మరి కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ లో నువ్వు కనపడలే. ఎన్నికాక మొన్న జాంపేట ఎలక్షన్ లో కనపడలే. అలాగే నువ్వు గెలిపించుకున్నాను అన్న ఇండిస్పేట బ్యాంక్ చైర్మన్, బ్యాంక్ పాలకవర్గం ఈ రోజు నీ దగ్గర ఉందా? నువ్వు అది ఆలోచించుకొని నిన్ను నువ్వు హీరోలాగా అనుకుంటూ నువ్వు పొలిటీషియన్ అనుకుంటూ నువ్వు ఫీల్ అవడం తప్పితే ఎంపీ భరత్రాం గారు, మీరు రాజమండ్రి ప్రజలకి ఏ సామాజిక వర్గానికి కూడా మీరు చేసింది ఏమీ లేదు.